శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం దేవీం వందే సుపర్ణీం మహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతలవిఖ్యాతం జగన్నాథగురుం భజే పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ ఆపాదమౌళిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದ ಮಗೆ ಮಂಗಳವಾ ಪುರುಷ ರೂಪತ್ರಯ ಪುರಾತನ ಪುರುಷ ಪುರುಷೋತ್ತಮ ಕ್ಷರಾಕ್ಷರ ಪುರುಷ ಪೂಜಿತ ಪಾದ ಪೂರ್ಣಾನಂದ ಜ್ಞಾನಮಯ ಪುರುಷ ಸೂಕ್ತ ಸುಮೇಯ ತತ್ತತ್ಪುರುಷ ಹೃತ್ಪುಷ್ಕರ ನಿಲಯ ಮಹಾಪುರುಷ ಜಾಂಡಾಂತರದಿ ಬಹಿರದಿ ವ್ಯಾಪ್ತ ನಿರ್ಲಿಪ್ತ ಜನಕ ತನ್ನಾತ್ಮಜಗೆ ವರಭೂಷಣವದ್ಭೂಷಣ ದುಕೂಲವ ತೊಡಿಸಿ ತಾವಂದನೆಯ ಕೈಕೊಳುತ್ತವನ ಹರಸುತ ಹರುಷ ಬಡುವಂತೆ ವನರುಹೇಕ್ಷಣ ಪೂಜ್ಯ ಪೂಜಕ ನೆನೆಸಿ ಪೂಜಾ ಸಾಧನ ಪದಾರ್ಥನು ತನಗೆ ತಾನಾಗಿ ఫలగళ నీవ భజకరిగే. ఈ పద్యం యొక్క విశేష వివరణను కొంతమేరకు నిన్నటి పాఠంలో చెప్పబడింది. నిన్న చెప్పినట్లుగా తన ప్రతిబింబమైనటువంటి కొడుకును అతని పుట్టినరోజును ఆశీర్వదించడానికి తండ్రియే నూతన వస్త్రాలను ఆభరణాలను ధరింపజేసి నమస్కారము చేయించుకొని ఆశీర్వదించి ఆనందపడతాడు. ఇక్కడ నిన్న నేను చెప్పినట్లుగా బింబ ప్రతిబింబ భావ తత్వాన్ని చెబుతూ ఉన్నారు. చిన్నపిల్లవాడు అస్వతంత్రుడు, తండ్రి వశంలో ఉండేటటువంటి వాడు, తండ్రి అధీనంలో ఉన్నటువంటి వాడు. కాబట్టి తండ్రి అధికారానికి ప్రభుత్వానికి లోబడి ఉన్నటువంటి అస్వతంత్రుడు కుమారుడు. కాబట్టి అతని తరఫున అన్నీ తండ్రియే చేసి తానే నమస్కరింపజేసుకొని ఆశీర్వదిస్తాడు. ఈ ఉపమానాన్ని ఇక్కడ జగన్నాథదాసుల వారు జీవుడు భగవంతుడు ప్రతిబింబ బింబభావాన్ని ఈ ఉపమానంతో తెలియజేస్తూ భగవంతుని సర్వత్ర వ్యాప్తిత్వాన్ని, భగవంతుడు అందరికీ బింబము, జీవులు భగవంతుని ప్రతిబింబులు, అన్ని చోట్ల భగవంతుడు తానే ఉండి భగవంతుడు సర్వతంత్ర స్వతంత్రుడు, జీవుడు సర్వతంత్ర అస్వతంత్రుడు. భగవంతుడు అన్నీ తానే అయి తన పూజను తానే చేయించుకొని జీవుని చేత ఆ ఫలములను మాత్రము తన భక్తులకు ఇస్తున్నాడు. భగవంతుడు కరుణామూర్తియే. దానినే చెబుతున్నారు ఇక్కడ జగన్నాథదాసుల వారు. వనరుహేక్షణ పూజ్య పూజక నెనిసి పూజా సాధన పదార్థను తనಗೆ ತಾನಾಗಿ ಫಲಗಳ ನೀವ ಭಜಕರಿ.
కమలముల వంటి కన్నులు కలిగినటువంటి కమలాక్షుడైనటువంటి ఆ భగవంతుడు పూజ్యనీయుడు అంటే భగవంతుడు పూజింపబడేటటువంటి వాడు భక్తుల చేత. అంటే ప్రతిమను మనం పూజిస్తూ ఉన్నాము. ఆ ప్రతిమయందు భగవంతుడు తానే ఉండి పూజ చేసేటటువంటి జీవుని యందు తాను పూజక నామకుడై వానికి పూజ చేసేటట్లుగా ప్రేరణను కలిగించి, అంతేకాకుండా పూజా సాధనలు ఉన్నాయి మనకు. నీళ్లు, వస్త్రము, తరువాత చందనము, షోడశోపచార పూజలకు కావలసినటువంటి అన్ని ద్రవ్యములయందు తానే ఉండి జీవుని యందు ప్రేరకుడై ఉండి ప్రతిమయందు పూజ్యుడిగా ఉండి పూజకుడుగా ఉండి ఆ జీవుని చేత ఆ పదార్థములందు కూడా తానే ఉండి అంటే సర్వత్ర వ్యాప్తుడై ఉండి ఆ జీవుని చేత పూజలు చేసేటట్లుగా చేసి ఆ పూజను ప్రతిమయందు తానే పూజ్యుడై ఉండి తానే ఆ పూజలను స్వీకరించి, అయితే ఆ పూజ చేసిన దానికి ఫలములను పూజ చేసేటటువంటి జీవులకు ఇచ్చి అనుగ్రహిస్తూ ఉన్నాడు భగవంతుడు. ఇక్కడ భగవంతుడు బింబము, జీవుడు ప్రతిబింబము. భగవంతుడు సర్వతంత్ర స్వతంత్రుడు, జీవుడు సర్వతంత్ర అస్వతంత్రుడు. అందుకే పూజకనెనిసి, పూజ్యుడు వాడే, పూజకుడు వాడే. ఎందుకంటే జీవుడు సర్వతంత్ర అస్వతంత్రుడు కాబట్టి తేన వినా తృణమపి నచలతి, భగవంతుడు లేకుండా, భగవంతుని ప్రమేయము లేకుండా ఒక గడ్డి పోచ కూడా కదలదు. కాబట్టి భగవంతుడు పూజ చేసేటటువంటి పూజకుడు అని పిలువబడేటటువంటి జీవుని యందు తాను పూజకుడిగా ఉండి పూజ చేసేటట్లుగా వాణ్ణి ప్రేరేపించి ఆ పూజ చేసేటటువంటి ప్రతిమ యందు తానే పూజ్యుడుగా ఉండి ఆ పూజా సాధనములందు తానే ఉంటూ ఉన్నాడు. పూజ నైవేద్యము అంటే ఏమిటి అనేది అర్థం చేసుకొని జ్ఞానానుసంధానపూర్వకంగా మనము పూజ చేయాలి. అప్పుడు మాత్రమే మనము పూజ చేసినట్లుగా అవుతుంది. కానీ లేకపోతే నేను పూజించేటటువంటి వాణ్ణి, నేనే పూజకుణ్ణి అనేటటువంటి అజ్ఞానముతో అహంకారముతో మనము పూజను చేస్తే అది నిష్ప్రయోజనమవుతుంది. పూజ అనంటే ఆ ప్రతిమయందున్నటువంటి పూజ్యుడైనటువంటి పూజ్యనామకుడైనటువంటి భగవంతుడు పూజా సామగ్రి యందున్నటువంటి ఆ పదార్థగత తదాకార తన్నామ తత్శబ్దవాచ్యుడై తదంతర్యామి అయి తద్భిన్నుడై ఉన్నటువంటి పూజా పదార్థములలో ఉన్నటువంటి భగవద్రూపము, పూజ చేసేటటువంటి పూజకుడైనటువంటి జీవుని యందున్నటువంటి బింబరూపి భగవంతుడు, ఈ ముగ్గురు ఒకటే అని ఐక్యానుసంధానము చేస్తూ మనము చేసేటటువంటి ప్రతి ఒక్క షోడశ పూజలో ఉన్నటువంటి జలము, చందనము, పూలు, తులసి ఈ అన్నింటయందు ఉన్నటువంటి భగవంతుడు తనదే అయినటువంటి స్వాఖ్య రూపము, ప్రతిమయందున్నటువంటి భగవద్రూపము, పూజ చేసేటటువంటి మనయందున్నటువంటి బింబరూపము అన్నీ ఒకటే అని ఐక్యానుసంధానం చేస్తూ సర్వత్ర వ్యాప్తుడైనటువంటి భగవద్రూపముల ఐక్యానుసంధానం చేస్తూ మనము ఆ పూజను నిర్వహించినప్పుడు, తంత్రసారోక్త ప్రకారంగా చేసినప్పుడు మనకు ఆ పూజ చేసిన ఫలము వస్తుంది. అందుకే మనము ఆ ప్రతిమయందు, నేను ఎన్నో మార్లు చెప్పాను, ప్రతిమను మనము రాముడో కృష్ణుడో నరసింహస్వామి ప్రతిమను మనం పెట్టుకొని పూజ చేస్తూ ఉన్నప్పుడు ఆ పూజలో భాగంగా ఏహ్యేహి మమహృత్ పద్మస్థిత పురుషోత్తమ ఆవాహయామి పీఠే త్వాం ప్రతిమాయాం రమాపతే, ఆ పీఠమునందున్నటువంటి ప్రతిమలో నా హృదయ కమలమునందున్నటువంటి బింబరూపి భగవంతుణ్ణి అక్కడ ఆవాహన చేసి
ఆ ప్రతిమ యందు ఆవాహన చేసి మన బింబరూపి భగవంతుణ్ణి మనము పూజించటమే పూజ. అందుకే మన బింబరూపి భగవంతుడు, ప్రతిమయందు ఉన్నటువంటి భగవంతుడు, ఆ పూజా పదార్థగత భగవద్రూపములు అన్నీ ఒకటే అని ఐక్యానుసంధానము చేస్తూ మనము పూజను చెయ్యాలి. ఇంత పూజ చేసిన తరువాత చివరగా మనము నాహంకర్త హరిఃకర్త కర్మచాకిలం తథాపి మత్కృతా పూజ తత్ప్రసాదేన న అన్యథా అని చెప్పాలి. నేను కర్తను కాదు, భగవంతుడే కర్త. ఇంతవరకు నా చేత భగవంతుడు పూజ చేయించినాడు అని, భగవంతుడు తప్ప వేరే ఎవరూ పూజ చేయలేదు అని ఆ మంత్రము యొక్క అర్థం. దాన్ని మనము ఇంతవరకు చేసిన దానిని భగవంతునికి సమర్పించడము. సమర్పించి చివరికి మనము ప్రార్థించాలి. యాచేహం కరుణాసింధో యావజ్జీవమిదంతవా అదైన్యం దేహదారఢ్యం తత్పదాంబుజ సద్రతిం. హే స్వామి, నిన్ను నేను కోరుతున్నాను. ఏమని? నా జీవన పర్యంతము ఇదే విధంగా నన్ను ఉంచు, అంటే నీ యందు భక్తిని కలిగే విధంగా ఉంచు. నేను నిన్నేది కోరను. అదైన్యం అంటే దైన్యము, ఒకరి వద్ద దేహి అని చేతులు చాచేటటువంటి దైన్యము లేనటువంటి అదైన్యము, దేహధారఢ్యము అంటే ఆరోగ్యము, త్వత్పదాంబుజ సద్రతి, నీ పాద కమలముల యందు సద్రతి మంచి భక్తిని ఇమ్మని ప్రార్థించాలి. ఈ విధంగా మనము భగవంతుణ్ణి బింబ ప్రతిబింబ భావముతో జ్ఞానానుసంధాన పూర్వకంగా మనము పూజ చేసి భగవంతునికి కృష్ణార్పణమస్తు అని సమర్పించినప్పుడు అదే చెబుతూ ఉన్నాడు. వనరుహేక్షణ పూజ్య పూజక నెనిసి పూజాసాధన పదార్థను తనగే తానాగి అంతయు తానే అయి తన పూజను తానే స్వీకరించి పూజాగత పూజా పదార్థగత స్వాఖ్య రూపముతో, బింబరూపి భగవంతుని రూపముతో ప్రతిమయందున్నట్టు భగవద్రూపములను ఐక్యము చేసుకొని ఆ పూజను స్వీకరించి భగవంతుడు అంటే సర్వత్ర తన వ్యాప్తిత్వాన్ని తెలియజేస్తూ సర్వత్ర వ్యాప్తుడైనటువంటి తనదే అయినటువంటి స్వాఖ్య రూపములను తాను ఐక్యము చెంది ఆ పూజను స్వీకరించి ఫలాన్ని మాత్రము ఫలగల నీవ భజకరిగే, ఆ పూజ వలన కలిగేటటువంటి ఫలాన్ని మాత్రము తన భక్తులకిస్తాడు భగవంతుడు. కాబట్టి భగవంతుడు ఈ విధంగా అందరి జీవులయందు, జడ పదార్థములయందు, అన్నింటయందు తానే వ్యాప్తుడై ఉండి ఆయా పదార్థగత రూపముతో, ఆ పదార్థ నామముతో, పదార్థ శబ్దముతో, పదార్థ శబ్దవాచ్యుడై అంతర్యామి అయి తద్భిన్నుడై సర్వత్ర వ్యాప్తుడై ఈ విధంగా తాను తన భక్తుల నుండి తానే పూజను చేయించి స్వీకరించి ఫలములను మాత్రము తన భక్తులకు ఇస్తాడు భగవంతుడు. ఏ విధంగా తండ్రి తన కుమారుని ఆశీర్వదించినట్లుగా తానే అన్నీ అందించి, ఈ విధంగా భగవంతుని యొక్క వ్యాప్తిత్వాన్ని జగన్నాథదాసుల వారు తండ్రి కుమారుల ఒక దృష్టాంతాన్ని ఉదాహరణనిచ్చి మనకు హృదయంగమంగా ఈ భగవంతుని వ్యాప్తిత్వాన్ని, భగవంతుని తత్వాన్ని తెలియజేశారు అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.